సరే, ఇరాన్ పై దాడులు ఆపేస్తున్నాం, ఆ దేశంతో శాంతి ఒప్పందం కొలిక్కి వస్తోంది, మా షరతులకు ఇరాన్ అంగీకరిస్తోంది అంటూ ట్రంప్ ప్రకటించారు సార్. ఇరాన్ తో యుద్ధం ఆగిపోతుందంటారు? అంటే ఇరాన్ పై షరతులకు అంగీకరించిన ట్రంప్ అంటాడు, ఇరాన్ పై యుద్ధం అంటాడు, శాంతి అంటాడు, రోజు కూడా మాట్లాడుతుంటాడు. ఏంటంటే ట్రంప్ ఓపెన్ చెప్పాడు, రీజనల్ అలైస్ అంటే అరబ్ మా మిత్ర దేశాలు వెస్ట్ ఏషియాలో ఈ యుద్ధాన్ని ఆపమంటున్నాయని ఓపెన్ చెప్పుకున్నాడు. ఏమవుతుంది అంటే అమెరికా ఇరాన్ పైన చేయగలిగినంత దాడులన్నీ చేసింది, కానీ ఆ దాడుల రిజల్ట్ ఏంటి అనే ప్రశ్న మొదలైంది. సో అమెరికా దాడుల్లో ఇరాన్ నాయకత్వంలో చాలా మంది చనిపోయారు. ఇరాన్ మిలిటరీ కెపబిలిటీ సిగ్నిఫికెంట్ గా తగ్గిపోయింది. ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని డిగ్రేడ్ అయింది. ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది, ఎకానమీ క్రిపుల్ అయింది నిజం, కానీ అక్కడే ఆగిపోయింది. లక్ష్యం ఏంటి? అది కాదు. లక్ష్యం ఏంటి? కంప్లీట్ ఇస్లామిక్ పాలనా వ్యవస్థనే రెజీమ్ చేంజ్ చేయాలి, అది జరగలేదు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పర్మనెంట్ గా క్లోజ్ చేయాలి, అది జరగలేదు. ఇరాన్ మిసైల్ కెపబిలిటీని సర్వనాశనం చేయాలి, అది జరగలేదు. ఇరాన్ ప్రజలు తిరగబడాలని కోరుకున్నారు, వాళ్ళు తిరగబడలేదు. సో అందువల్ల యుద్ధ లక్ష్యం నెరవేరలేదు. అమెరికా ఎన్ని దాడులు చేసినా సమీప భవిష్యత్తులో కూడా అది నెరవేరే అవకాశాలు కనబడం లేదు. ఎందుకంటే ఒక డెడ్ ఎండ్కి వచ్చేసింది. అమెరికా ఎన్ని దాడులు చేసినా ఇరాన్ రెసిలియన్స్ కంటిన్యూ అవుతోంది. పైగా వారు జియో పొలిటికల్ కాస్ట్ ఇంపోజ్ చేస్తున్నారు. స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూసేశారు. దాంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్ తలకిందులవుతున్నాయి. సో అందువల్ల ఇరాన్ ను లొంగ తీసుకోలేకపోతున్నారు. పైగా ఇరాన్ అనుసరిస్తున్న అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే బలమైన శత్రువుతో పోరాడేటువంటి వ్యూహాలను అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. దాంట్లో భాగంగా జియో పొలిటికల్ కాస్ట్ పెంచుతుంది. పైగా అమెరికా కలిసి రావటానికి నాటో దేశాలు సహకరించడం లేదు. ఆఖరికి ట్రంపే చెప్తున్నట్లు మిత్ర దేశాలకు కూడా వద్దంటున్నాయి. ఎందుకు? అమెరికా ఇరాన్ పై దాడి చేసినప్పుడల్లా ఇరాన్ ఏం చేస్తుంది? యుఏఈ పైన, ఖతార్ పైన, బహ్రెయిన్ పైన, జోర్డాన్ పైన, సౌదీ పైన అటాక్ చేస్తుంది. అమెరికా తమ మిత్ర దేశాలను కూడా కాపాడలేకపోతున్నాయి. ఆఖరికి ఈ అరబ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ బేసెస్ ను కూడా అమెరికా కాపాడుకోలేని పరిస్థితి. అందువల్ల ఇరాన్ ను లొంగ తీసుకోలేకపోతున్నారు. ఇరాన్ దాడుల నుంచి మిత్ర దేశాలని కాపాడలేకపోతున్నారు. పైగా ఇటీవల కాలంలో ఇరాన్ ప్రాక్సీస్ కూడా చెల్లరేగిపోయాయి. మీకు హూతీలు సౌదీ అరేబియా పైన అటాక్ చేశారు, సౌదీ అరామ్కో పైన అటాక్ చేశారు. సో అందువల్ల క్లియర్ గా ఈ వార్ లో అమెరికా పై చేయి కనిపించడం లేదు అని చెప్పి ఓటమిని అంగీకరించి వెనక్కు రాలేరు. అందువల్ల ఆ గందరగోళం ఏదో ఒకటి చెప్పి యుద్ధం నుంచి బయటపడాలి అని. ఈలోగా అమెరికాలో యుద్ధానికి వ్యతిరేకంగా తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. ట్రంప్ పాపులారిటీ రేటింగ్ పడిపోతున్నాయి. యాంటీ వార్ సెంటిమెంట్ పెరుగుతోంది. త్వరలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. దీని ప్రభావం మిడ్ టర్మ్ ఎలక్షన్ పైన ఆందోళన వ్యక్తమవుతోంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అమెరికాలో. మళ్ళీ ఇప్పుడు రెడ్ సీ కూడా, ఈవెన్ స్టేట్ ఆఫ్ హార్మోజే కాదు, రెడ్ సీని కూడా హుతీలు మూసేయడంతో సౌదీ అరేబియా లాంటి దేశాలు అసలు ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ చేసుకోలేని పరిస్థితి. ఈలోగా చైనా, రష్యాలు ఏదో మేరకు ఇరాన్ కు సహకరిస్తున్నాయి. మీకు జెలెన్స్కీ చెప్పాడు, ఇరాన్ కు మీకు ఈ ఇంటెలిజెన్స్ సపోర్ట్ రష్యా ఇస్తుంది. రష్యా ఇస్తున్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగానే ఇరాన్ అమెరికా బేసెస్ పైన అటాక్ చేస్తోందని. చైనా మిసైల్స్ పంపడానికి ఇటీవల అంగీకరించింది. సో అందువల్ల ఈ వార్ లో ఎక్కడ ఇరాన్ ఐసోలేట్ కావడం లేదు, ఇరాన్ లొంగిపోవడం లేదు, అమెరికాకు బ్రేక్ త్రూ కనడం లేదు. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి? గ్రౌండ్ ఇన్వేషన్ చేయలేడు. సో ఏమీ తోచని పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడు. అందుకు నిదర్శనమే రోజుకో మాట మాట్లాడు. ఇవాళ ఇప్పుడు ఇరాన్ పై దాడులు ఆపాను అన్నాడు, రేపు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అందువల్ల ట్రంప్ ఏమి చెప్పినా ఈ వార్ లో అమెరికన్ మీడియానే రాసినట్లు, సో ది అట్లాంటిక్ లో హెడ్లైన్, అమెరికా ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ అమెరికా క్యాపిటలేట్స్. అంటే అమెరికా ఓడిపోతుంటే ట్రంప్ ఏమో సెలబ్రేషన్లు చేసుకుంటున్నాడు. సో ట్రంప్ లాస్ దిస్ వార్ అని చెప్పి అమెరికన్ మీడియానే చెప్తుంది. న్యూయార్క్ టైమ్స్, వెస్టర్న్ మీడియా, గార్డియన్, ఈ పత్రికలు హెడ్లైన్లు చూసినా మనకు అర్థమవుతుంది క్లియర్ గా ట్రంప్ లాస్ దిస్ వార్ అని.